దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజున ఈ సమయంలో మరి ఒక టాపిక్తో నేను ముందుకు రావాలని ఆశపడుతూ ఉన్నాను. ఏమంటే సహోదరుడు వీకేఆర్ కానీ లేదా ఆ టీం అంతా కూడా 1Sలో ఆ రోజు మన కొరకు వచ్చిన టీం 1S 7 and 8లో వచ్చిన టీం అంతా కూడా వారందరూ కొన్ని తప్పులను బట్టి, కొంతమంది చేసిన తప్పులను బట్టి మొత్తం వధువు మీదనే నింద మోపుతున్నారు. యాక్చువల్లీ మొత్తం వధువు మీద. ఓకే, తప్పులు జరిగాయి కాదనడంలే, అది అన్ని సంఘాల్లో అన్ని బోధలలో జరుగుతాయి. తప్పులు చేసేవారు ఉంటారు, కానీ నిజమైన వారు కూడా నిలబడి తీరుతారు ఖచ్చితంగా. సో ఈ రోజున 1S 7, 8ని చూస్తే ఎవరో చేసిన తప్పులకు కొద్దిగా కక్ష కట్టినట్టుగా కట్టి మొత్తం వధువునంతా హింసపరిచి హేళన చేయాలని టార్గెట్ చేసినట్టుగా దాంట్లో కనిపిస్తూ ఉంది. యాక్చువల్లీ ఇట్స్ ఓకే, మేమేం అనుకోవడం లేదు దాని గురించి, మేము గ్రహించిన విషయాలను చెప్తూ ఉన్నాం. కొంతమంది చేసిన తప్పులకి వాళ్ళు తప్పు చేస్తే మాకేంది అని అంటాం కదా జనరల్గా ఊర్లలో, ఇళ్ళల్లో. వాళ్ళు తప్పు చేస్తే నాకేంది నన్ను అంటున్నాం ఏంటి అన్నట్టుగా వధువులో లేదా ఈ వర్తమానంలో ఈ ఎండ్ టైం మెసేజ్లో జరిగిన తప్పులను బట్టి దాని వలన మొత్తం వధువుని కించపరచడం, దూషించడం, బాధపరచడం, హేళన చేయడం అనేది కొద్దిగా బాధాకరమైన విషయంగా ఉన్నది. ఈరోజు దాన్ని కూడా నేను ట్యాకిల్ చేయదలిచి ఉన్నాను. ఈరోజు ఆ సబ్జెక్ట్ కూడా నేను టచ్ చేయదలిచి ఉన్నాను. అందుకని అనేక విషయాలు జరుగుతున్నాయి, ఎంతో కొంత మాట్లాడి తీరాలి. ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం వచ్చిందని అనుకునే మాట్లాడుతున్నాం ఈ విషయాలని. ఆమేన్. కొంతమంది వర్తమానంలో నుంచే కొన్ని దుర్బోధలు స్టార్ట్ చేసి ఉండవచ్చు, ఒప్పుకుంటాం దాన్ని మేము, దాంట్లో ఇదేం లేదు, ఉన్న విషయాలే. ఎందుకంటే కుటుంబం అన్నాక గొడవలు కంపల్సరీగా ఉంటాయి, వాక్యం అన్నాక దుర్బోధలు ఖచ్చితంగా వస్తాయి. సో ఈ వర్తమానంలోనే బ్రదర్ బ్రానమ్ గారు వచ్చి పరిచర్య చేసి వెళ్ళిపోయిన తర్వాత అనేకమైన బోధలు దీంట్లోనే పుట్టాయి. ఈ వాక్యము ఎంత లోతైనది, ఎంత శక్తివంతమైందంటే దీంట్లో నుంచి అనేకమైన బోధలు పుట్టాయి, దుర్బోధలు పుట్టాయి, చాలా రకాలు. అంత శక్తివంతమైన వాక్యం ఇది. ప్రజలు దాన్ని అంటే వేరే వాటిని కూడా అంత బలంగా నమ్మేశారు వారిని. అంత లోతుగా ఈ యొక్క వాక్యం అనేది వచ్చింది, ఈ వర్తమానం అనేది వచ్చింది ప్రవక్త ద్వారా. కాబట్టి అది రావడం లాగానే బోధించే కొంతమంది బోధకుల వలన కూడా వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడడం వలన, ఇష్టానుసారంగా సేవ చేయడం వలన ఎక్స్పీరియన్స్ లేక వాళ్ళు ఆయా దేశాలలో, ప్రపంచవ్యాప్తంగా ఇష్టానుసారంగా మాట్లాడిన వారు చాలా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇష్టానుసారంగా బోధలు చేసిన వారు, ఇతరులను గాయపరిచే రకంగా బోధలు చేసిన వారు చాలామంది ఉన్నారు. సో అట్లాంటి వారిని బట్టి కూడా మొత్తం వధువు మీద నింద వేయడం అనేది అది సమంజసం కాదంటాను నేను. యాక్చువల్లీ సోదరులు గ్రహించాలి ఆ విషయాలని. బ్రదర్ బ్రానమ్ యొక్క పరిచర్య మీద నిందలు మోపితే, ఆయన వ్యక్తిగత జీవితం మీద నిందలు మోపితే దానికి చాలా కారణాలు ఉన్నాయి, మేము జవాబులు ఇవ్వగలుగుతాం దానికి. కానీ ఇతరులు ఎవరో చేసిన తప్పులకి బ్రదర్ బ్రానమ్ను ఆయనతో పాటుగా వర్తమానాన్ని వధువు అంతటి మీద ఈ రకమైనటువంటి దాడి చేయడం అనేది ఇది సరికాదని నా యొక్క భావన. యాక్చువల్లీ గమనించాలి విషయాలు. వాస్తవానికి అందరికీ తెలీదు వర్తమానంలో ఏం జరుగుతుంది, ఎన్ని బోధలు ఉన్నాయనేది. వర్తమానంలో ఎన్ని బోధలు ఉన్నాయనేది బహుశా వీకేఆర్ గారికి, ఆ టీంకి లేదా సంఘ శాఖలు కూడా చాలామందికి తెలియపోతున్నది ఈ విషయాలని. ఈరోజు నేను వాటిని బయటికి తీసుకురాదలిచాను. ఇన్ని తప్పులు జరిగాయి, దీనికి బాధ్యులు ఎవరు? ఆ బాధ్యులు ఎవరు? చేసిన వారు ఎవరిని హింసిస్తున్నారు, ఎవరిని బాధపరుస్తున్నారు, ఎవరి మీద దాడి? ఇది జరిగిన తప్పులకు కారకులు ఎవరు? ఎవరు బాధను అనుభవిస్తున్నారు? ఇప్పుడు ఎవరి మీద దాడి చేస్తూ ఉన్నారు? నేను 1 by 1 ఈ వర్తమానంలో వచ్చిన బోధల గురించి చెప్తాను. దానికన్నా ముందు ఒక మాట చదువుతాను వాక్యంలో నుంచి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనాన్ని చదువుతూ ఉన్నాను, జాగ్రత్త వినండి. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగు చూచుటకు, జాగ్రత్తగా వినండి మీరంతా కూడా, ఓకే, రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన కలిగినది.
తెలుగులో నాకు అంతగానో అర్థం కాలే, ఇంగ్లీష్లో చదువుతాను. అండ్ దట్ బికాస్ ఆఫ్ ఫాల్స్ బ్రదరన్ అన్అవేర్స్ బ్రాట్ ఇన్, వారు తప్పువారు అని తెలియక వారిని లోపలికి తీసుకున్న కారణం చేత, who came in privily to spy out our liberty which we have in Christ Jesus, క్రీస్తు యేసునందు మనకు కలిగినటువంటి స్వాతంత్రమును వారు చూసి, దట్ దే మైట్ బ్రింగ్ అస్ ఇన్ టు బాండేజ్, మరలా మనల్ని దాసత్వంలోనికి తీసుకుపోవాలని రహస్యంగా చొరబడిన కొంతమంది ఉన్నారు. గమనించండి, ఎప్పుడైతే బ్రదర్ బ్రానమ్ వచ్చాడో ఈ వర్తమానము వధువుకు స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చింది. ఎక్కడి నుంచి స్వాతంత్రము? సంఘ శాఖల యొక్క ఆ యొక్క బాండేజ్ నుండి, ఆ యొక్క దాసత్వం నుంచి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చింది ఈ వర్తమానం. అవునా? ఈ వర్తమానం అలా ముందుకెళ్తూ ఉన్నప్పుడు క్రీస్తు యేసునందు మనం కలిగి ఉన్నటువంటి ఈ స్వాతంత్రమును మన నుంచి లాగేయాలని దుర్బోధలను తీసుకొని వచ్చినటువంటి కొంతమంది కపట సహోదరులు మరలా ఈ వధువును దాసత్వంలోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేశారు. అదే దుర్బోధలు తయారు చేయుట. నిజమైన వర్తమానము దానికి భిన్నంగా ఇంకో దుర్బోధం తయారు చేసి స్వాతంత్రం పొందిన కొంతమందిని మరలా దాస్యమనే కాడి కిందికి ఆ యొక్క బాండేజ్లోకి తీసుకుపోయారు. ఆ రకంగా అనేకమైన బోధలు స్టార్ట్ అయ్యాయి. దేవుడు అబ్సల్యూట్గా దేవుడు మాట్లాడుతున్నాడు. దీని గురించి నేను చూసినప్పుడు ఈ మాటలు దేవుడు ఇచ్చి ఉన్నాడు. వారు సంఘంలోనే వధువులోనే లోనికి వచ్చి స్వాతంత్రం పొందిన వారిని మరలా దాసత్వం కింద తీసుకుపోవడానికి వారు ఎలా దాసత్వం మరలా దుర్బోధలోనికి వెళ్తే తప్ప, అంటే వర్తమానాన్ని చీల్చి ఇంకొక బోధ స్టార్ట్ చేసి వారిని దూరంగా దాసత్వం కిందకి తీసుకుని వెళ్ళిపోయినారు. ఆమేన్. అలా చేసిన వారు ఎవరు, ఏంటి, ఆ బోధలు, ఆ బాండేజ్ ఇప్పుడు ఏంటి, దాసత్వం, ఆ బోధలు ఏంటి అనేది నేను కాసేపట్లో మీకు అన్ని విషయాలు చూపిస్తాను. సువార్త సత్యము మీ మధ్యన నిలిచినట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. సత్యము కొరకు నిలబడుతూ ఉన్నారు. ఎవడైతే అసత్యం చెప్తున్నాడో వారికి ఒక్క క్షణము కూడా లోబడలేదు. ఏమైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే చాలా జాగ్రత్త గమనించండి. ఈ వర్తమానంలో అనేకమైన బోధలు ఉన్నాయి, అనేకమైన దుర్బోధలు, అనేకమైన తప్పులు చేశారు. దానివలన నిజ వధువు సత్యవాక్యము దూషించబడుతూ ఉంది. యాక్చువల్లీ వారి వలన ఈ రోజున అదే జరుగుతూ ఉన్నది. ఆమేన్. చూడండి, మొట్టమొదటిగా వచ్చినటువంటి డాక్ట్రిన్ దుర్బోధ, మొట్టమొదటిగా బలంగా ఉన్నటువంటి దుర్బోధ బ్రన్హామ్ క్రైస్ట్. ఓకే, దుర్బోధల గురించి మాట్లాడుతుంది. ఎక్కడ దుర్బోధలు? సంఘ శాఖలలో కాదు, వర్తమానంలోనే వచ్చిన దుర్బోధలు. వారు చేసిన తప్పులు ఎవరికి బాధ్యత? ఇప్పుడు ఎవరు బాధించబడుతూ ఉన్నారు? ఎవరో చేసిన తప్పులకి మమ్మల్ని ఎందుకు బాధిస్తూ ఉన్నారు? ఎందుకు కక్ష కట్టడం మా మీద, ఈ వధువు మీద? మొట్టమొదటిగా ఉన్నటువంటి డాక్ట్రిన్ బ్రన్హామ్ క్రైస్ట్. ఈ బ్రన్హామ్ క్రైస్ట్ అనేటువంటి వారు ఏం నమ్ముతారంటే బ్రన్హామే దేవుడు, బ్రన్హామే క్రీస్తు, ఆయనే యెహోవా, ఆయనే పరిశుద్ధాత్ముడు, మొత్తానికి ఆయనే ఒక దైవము, ఆయనే దేవుడు. ఇలా అనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకో తెలుసా? నేను ఇందాక చెప్పాను, ఈ వర్తమానం అంత బలముగా వచ్చింది, అది అంత శక్తితో వచ్చింది. అది ఆ కారణం చేతనే ఆ విధంగా ఆయనను దేవుడని ప్రజలు ఇదవుతూ ఉన్నారు. ఆమేన్. సో ఒక డాక్టరీన్ ఏంటంటే బ్రదర్ బ్రానమ్ని ఆయన క్రీస్తు అని, బ్రన్హామ్ క్రైస్ట్ అని, అలాంటి అనుచరులు చాలా ఉన్నారు, చాలా చోట్ల ఉన్నారు. ఆంధ్రలో కూడా ఉన్నారు. వారు చేస్తున్న కార్యక్రమాల వలననే మన మీదకి చాలా దుష్ప్రభావం వచ్చింది, అసలు వధువు మీదకి. ఇక అందరూ ఎవరు చూసినా, ఈవెన్ నా గురించి విన్నా కూడా, ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా మా బంధువులలో ఎవరైనా వింటే కూడా, అరే శామ్యూల్ ఇట్టంట కదా, వాళ్ళ ప్రవక్తనంట, ఎవరు ఆయన బ్రన్హామ్ క్రైస్ట్, ఆయనే క్రీస్తు అంటే నమ్ముతారంట వీళ్ళు. బ్రన్హామ్ క్రైస్ట్ అంటే బ్రన్హామ్ క్రైస్ట్. ఇక ఏం చేసినారు? రాను బ్రన్హామ్ అంటే బ్రన్హామ్ క్రైస్ట్, వర్తమానం అంటే బ్రన్హామ్ క్రైస్ట్, అలా చేసేసినారు. ఇట్స్ ఓకే, అది తర్వాత ఎప్పుడైనా మరలా మాట్లాడుకుందాం, అది వేరే సబ్జెక్ట్. నేను కేవలం టక మీకు దుర్బోధలను చూపించే ప్రయత్నం చేశాను. బ్రన్హామ్ క్రైస్ట్ ఆయన మాత్రమే దేవుడు, ఆయనే దేవుడు, యెహోవానే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తు యెహోవా ఇప్పుడు మరలా
బ్రహ్నాం రూపంలో లోకానికి వచ్చారు, ఆయనే దేవుడు. అలా అనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి, నేను టైం వచ్చినప్పుడు మరలా మీకు వివరిస్తాను. రెండవ బోధ, దీంట్లో నుంచి వచ్చిన రెండవ బోధ టేప్స్ ఓన్లీ. ఓకే, ఏంటది? టేప్స్ ఓన్లీ. అంటే ఈ బోధ ఏంటంటే వీరు బ్రదర్ బ్రాన్హాం యొక్క బోధను మాత్రమే నమ్ముతారు. వారు బ్రదర్ బ్రాన్హాం యొక్క బోధన మాత్రం నమ్ముతారు, ఇంకా ఎవరు బోధించడానికి లేదు. ఆయన బోధించిందే అబ్సల్యూట్గా ఉంటుంది. అక్కడ ఆయన బోధించిన టేప్లనే ప్లే చేస్తారు చర్చిలో. సండే అదే టేప్లను ప్లే చేస్తారు ఇక్కడ. ఇంకా బోధకుడు సంఘ కాపరి ఇంట్లో పాటలు ఇవన్నీ పాటల సంగతి ఐ డోంట్ నో, కానీ వాక్యం మాత్రం ఆయన మాత్రమే. పాస్టర్ ఉండడు ఆ సంఘానికి. ఓకే, నో పాస్టర్. వాళ్ళ పాస్టర్ బ్రదర్ బ్రహ్నాం. ఆయన టేప్స్నే వేసి వింటారు. ఎవరు ఏమి మాట్లాడే ధైర్యం చేయరు సంఘంలో, ఎందుకంటే ఎక్కడ తప్పులు మాట్లాడేస్తామో ఆయన చెప్పిందే మనం వినాలి, అదే సరిపోతుంది. అనేకమైన సంఘాలు ఉన్నాయి ఆ విధంగా. మీకు గుర్తుండాలి, మనము జూమ్లో మీటింగ్స్ చేసినప్పుడు ఫాల్స్ డాక్టరీన్స్ మీద ఒకటి చేసినాం, మీకు జ్ఞాపకం ఉందా? ఏముండే అది? ఎక్స్పోజింగ్ ది ఫాల్స్ డాక్టరీన్సా ఏంటది? ఎక్స్పోజింగ్ ది ఫాల్స్ డాక్టరీన్స్ అని చేసినాము. దాంట్లో మీకు ఐడియా ఉండాలి, ప్రెస్ అండ్ ప్లే అది ఒకటి చేసినాము. ప్రెస్ అండ్ ప్లే అంటే టేప్ని ప్రెస్ అండ్ ప్లే, బ్రహ్నాం యొక్క వాయిస్, బ్రదర్ బ్రహ్నాం యొక్క వాయిస్ని ప్లే చేయాలి చర్చ్. ప్రెస్ అండ్ ప్లే అంటారు దాన్ని ఇంకో మాటలో టేప్స్ ఓన్లీ అని అంటారు. సో ఆ రోజున మనం బాగా గట్టిగా కొట్టాం ఆ దెబ్బను. ఆ రోజున చాలా దుర్బోధకు బాగా గట్టి దెబ్బ కలిగింది ఆ ఇంటర్నేషనల్ వర్చువల్ మీటింగ్స్లలో. ఏమేన్? సో ఇది కూడా ఒక బోధ, టేప్స్ ఓన్లీ ఒక బోధ. బ్రదర్ బ్రాన్హాం మాత్రమే వాళ్ళ ప్రాఫిట్గా నమ్ముతారు. వారు ఇంకా ఎంతవరకు అంటే కానుకలు దశంభాగాలు అన్నీ కూడా జెఫర్సన్ విల్కి పంపిస్తారట యాక్చువల్లీ, అవన్నీ కూడా. ఎందుకంటే పాస్టర్ ఎక్కడున్నాడు? బ్రదర్ బ్రాన్హాం కాబట్టి అక్కడికే పంపించేసేయాలి అనేటటువంటి దాంట్లో కూడా సంఘాలు వారు ఉంటారట. మనం ఏదైనా మనకు పెద్ద వారి గురించి ఎప్పుడు పట్టించుకోలేదు, ఎందుకంటే మనం పట్టించుకునేది వర్తమానము, ప్రవక్త, దేవుడు, దట్స్ ఇట్. మన జీవితం ఈ దుర్బాధల గురించి ఎప్పుడు పట్టించుకునేది లేదు. వాళ్ళు చేసుకుని వాళ్ళు ఎంత చేసుకున్నా మమ్మల్ని మోసం చేయలేరులే అని మనం గట్టిగా నిలబడ్డాం యాక్చువల్లీ. ఏమేన్? మూడవదిగా సన్ ఆఫ్ మ్యాన్ డాక్ట్రిన్. సన్ ఆఫ్ మ్యాన్ అంటే బ్రదర్ బ్రాన్హామే ఆ 7 దీపస్తంభాల మధ్య తిరుగుతున్న వ్యక్తి అని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉన్నాడుగా. 2వ అధ్యాయంలో 7 దీపస్తంభముల మధ్య తిరుగుతూ 7 సంఘకాలాల మధ్య తిరుగుతూ ఉన్నాడు కదా. మనుష్య కుమారుడు పోలినటువంటి ఒక ఆయనే బ్రదర్ బ్రాన్హాం అని చెప్పేసి ఈ సన్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి ఇంకొక బోధను వారు తీసుకొని వచ్చినారు, దుర్బోధని. ఆమేన్, హల్లెలూయా. సో బ్రదర్ బ్రాన్హామే సన్ ఆఫ్ మ్యాన్. ఎలాగైతే యేసుక్రీస్తుల వారు రూపాంతరపరచు కొండ మీద ఆయన రూపాంతరం చెందాడో, ఆ విధంగా బ్రదర్ బ్రాన్హాం కూడా ఆ మౌంట్ సన్సెట్ పర్వతం మీద అక్కడ వెళ్ళి బ్రదర్ బ్రాన్హాం కూడా రూపాంతరం చెంది ఆయన మనుష్య కుమారుడిగా మారాడు అని వాళ్ళు నమ్ముతారు. చూడండి ఎంత లోతుగా ఉన్నాయి విషయాలు. ఏదో పైపైన ఇట్లా నమ్మేది కాదు అది. ఎంత దుర్బోధగా దాన్ని తీసుకొని వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఈ విషయాలు ఎవరన్నా ఇప్పుడు నా దగ్గరకు వచ్చి అన్నారు, నేను ఒప్పుకుంటానా? నాకు వాటికి సంబంధమే లేదు అసలు. నేను సత్యమైన బోధలో ఉన్నాను, కరెక్ట్ బోధలో ఉన్నాను, నేను నిజమైన బోధలో ఉన్నాను. ప్రవక్త ఇచ్చిన బోధ, వాక్యం ఇచ్చిన బోధ, అపోస్తలుల బోధలో ఉన్నాను నేను యాక్చువల్లీ. ఇప్పుడు ఎవరో చేసిన ఈ తప్పులకు నా మీద నిందేస్తేట ఏమండి? న్యాయమా అది? ఎవరో చేసిన తప్పులకి, ఎవరో సేవకుడు బోధించిన రఫ్ మాటలకి, ఎవరో బోధించిన సేవకి, ఎవరో చేసిన సేవకి మమ్మల్ని అంటే ఎట్టా? ఇంకోటి సన్ ఆఫ్ మ్యాన్. మూడోది. నాలుగోదిగా రిటర్న్ మినిస్ట్రీ. రిటర్న్ మినిస్ట్రీ అంటే బ్రదర్ బ్రాన్హాం మరలా ఖచ్చితంగా వస్తాడు, వచ్చి మరలా పరిచర్య చేస్తాడు అనేటటువంటిది ఒక మినిస్ట్రీ. ఓకే, అర్థమవుతుంది మీకు అందరికీ? ఎన్ని బోధలు ఉన్నాయో చూడండి. రిటర్న్ మినిస్ట్రీ ఒకటి, ఆయన మరలా వస్తాడు, మరలా సేవ చేస్తాడు అనేది. ఐదోదిగా ఏరోప్లేన్ డాక్ట్రిన్. ఓకే, ఏరోప్లేన్దిగా వీళ్ళేం నమ్ముతారంటే బ్రదర్ బ్రాన్హాం మరలా లేస్తాడు సమాధిలో నుంచి, మరలా వస్తాడు, రాగానే మరలా ఆయన విమానం ఎక్కి మరలా ప్రపంచమంతా తిరిగి సేవ చేస్తాడు, వచ్చి విమానం ఎక్కి వెళ్తాడని ఒక విమానాన్ని కొని దానికి ఎప్పటికప్పుడు ఫ్యూయల్ నింపుకుంటూ పెట్టి రెడీగా ఇప్పటికి కూడా పెడుతూ ఉంటారు వారు. ఇది ఎట్లా అంటే మన ముస్లిం సహోదరులు నమ్మినట్టుగా మక్కాలో ఎవరు
వాళ్ళ మొహమ్మద్ వాళ్ళ మొహమ్మద్ ప్రాఫెట్ మరలా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు గుర్రం ఎక్కి ఆయన మరలా ఇచ్చేస్తాడని ఒక తెల్ల గుర్రాన్ని కొన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాల నుంచి ఒకటి బహుశా ఎడనో ఎప్పుడు ఆ గుర్రం చనిపోతే ఇంకో తెల్లని గుర్రం రెడీ చేసి పెట్టాలి, దాన్ని పోషించాలి, రెడీగా పెట్టాలి. అట్టా ఇక్కడ కూడా బ్రదర్ బ్రానమ్ ఖచ్చితంగా వస్తాడని ఏరోప్లేన్ని వారు ఆల్రెడీ కొనిపెట్టేశారట. దాన్ని పెట్టారు, ఫ్యూయల్ చేపితే ఎప్పుడు రెడీగా ఉంచుతుంది, దాన్ని మంచిగా చేస్తూ వస్తాడు. విమానం ఎక్కించుకొని మరలా ప్రపంచవ్యాప్తంగా మరలా సేవ చేస్తాడు. ఇంకొక డాక్టరీన్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొకటి బ్రదర్ బ్రాన్హామ్ ఓన్లీ. డాక్టరీన్స్ చాలా రకాలు. కొన్నిసార్లు కొన్ని డాక్టరీన్స్కి మధ్య స్లైట్ తేడా ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఒప్పుకోరు, ఇంకా అంతే, మీది వేరే మాది వేరే. ఆ స్లైట్ తేడా వచ్చినందువలన ఆ డాక్టర్ నుంచి బయటకు వచ్చి వేరే డాక్టర్ని పెట్టిన వాళ్ళు ఉన్నారు. యాక్చువల్లీ మళ్ళీ వారిద్దరి మధ్య తేడా ఉంటుంది, చిన్న తేడానే, బట్ వేరే డాక్టర్నే అది. అలాగొచ్చిన ఒక డాక్టర్నే ఇది. బ్రదర్ బ్రాన్హామ్ ఓన్లీ. Brother Branham, John 14:12 is for Brother Branham only and not for any of the rest of the bride. He that believeth on me, the works that I do shall he do also. అక్కడ ఏమని చెప్పినారంటే, నన్ను నమ్మిన వాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు, నేను చేసే పనులు చేయను, నాకన్నా గొప్ప పనులు చేయను. సో బ్రదర్ బ్రానమ్ ఓన్లీ, ఆయన మాత్రమే బలమైన కార్యాలు చేశాడు, అద్భుతమైన కార్యాలు చేశాడు. కాబట్టి ఈ వచనం ఏదైతే ఉందో, యోహాను సువార్త 14:12 వచనం పర్టికులర్గా ఏదైతే ఉందో, అది కేవలం బ్రదర్ బ్రానమ్ కొరకు మాత్రమే నమ్ముతారు వాళ్ళు. ఓన్లీ బ్రదర్ బ్రానమ్. అంటే నేను కూడా బలంగా నమ్మిక ఉంచి గొప్ప కార్యాలు చేస్తా అని నేను నమ్ముకోవడం లేదు. ఇంకా ఆ బోధలో ఉంటే ఏంటి, కేవలం బ్రదర్ బ్రానమ్ కొరకు మాత్రమే ఆ వాక్యము రాయబడింది, ఆయనకు మాత్రమే చెందుతుంది. ఎందుకంటే ఆయన మాత్రమే అలా చేశాడు కాబట్టి, చేస్తున్నాడు కాబట్టి. దట్స్ ఇట్. సో బ్రదర్ బ్రానమ్ ఓన్లీ. ఆ తర్వాత నో గిఫ్ట్స్, వరాలు లేవు. ఒక బోధ ఏంటంటే, ఎప్పుడైతే పూర్ణమైనది వస్తుందో, పరిపూర్ణమైనది వస్తుందో, అపరిపూర్ణమైనవి తొలగిపోతాయని వాక్యం సెలవిచ్చినప్పుడు వీళ్ళేమంటే, అసలైన వాక్యం వచ్చేసింది కాబట్టి ఇక సంఘములో వరములు లేవు అని అంటారు వారు. అది కూడా తప్పే, అదొక దుర్బోధ. ఇంకా వరాలు లేవు, నో గిఫ్ట్స్, ఓన్లీ వాక్యం. ఆమేన్, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి వర్డ్ ఓన్లీ, అంటే కేవలం వాక్యం మాత్రమే. వీళ్ళు ఏంటంటే వరాలను నమ్మరు, బ్యాప్టిజాన్ని నమ్మరు, ఆమేన్, ఆత్మ ఫలాలను నమ్మరు, ఏది నమ్మరు. ఇక వారు కేవలం నమ్మేది ఏంటి, వాక్యం మాత్రమే. వాక్యం ఉంటే చాలు మనకు, అంత ఇంకేం అవసరం లేదు, దేన్ని నమ్మాల్సిన అవసరం లే. ఆమేన్. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా విషయాలు వారి గురించి నేను షార్ట్గానే వెళ్తూ ఉన్నాను. అనేకులకు ఇది చేరాలి కాబట్టి కొద్దిగా షార్ట్లో నుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత సెన్సేషన్స్, ఇంకొక బోధ, సెన్సేషన్స్, మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్ ఆఫ్ క్రయింగ్, షౌటింగ్, డాన్సింగ్, స్పీకింగ్ విత్ టంగ్, గిఫ్ట్స్ ఎక్సెట్రా ఆర్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ సెన్సేషన్ అనే బోధ ఎట్లా అంటే, ఈ పరిశుద్ధాత్మ వలన వచ్చే దుఃఖము కానీ, భాషలు కానీ, అరవడం కానీ, కేకలు వేయడం కానీ, ఈ యొక్క భాషల్లో మాట్లాడడం కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. దాంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అవి ఖచ్చితంగా ఉండాలి. ఇదేది పెంతెకోస్తు బోధ కాదు, వధువులో వర్తమానంలో నుంచి బయటకు వచ్చిన ఇంకొక బోధ. కొన్ని బోధలు చాలా లైట్గా ఉన్నాయి, అణిగిపోయాయి. కానీ కొన్ని బోధలు చాలా బలంగా పనిచేసాయి, పని చేస్తున్నాయి ఈ దినాల్లో కూడా చాలా బలంగా. వాటిలో ఒకటి బ్రహ్నం క్రైస్ట్, చాలా బలంగా పనిచేస్తుంది ఈ దినాల్లో కూడా. సో సెన్సేషన్స్. దెన్ పెరోసియా బిలీవ్స్ ద లార్డ్స్ అపియరింగ్ హ్యాపెండ్ ఇన్ 1933. ప్రభు తనను తాను కనపరుచుకోవడం 1933లోనే అయిపోయింది. ఎప్పుడైతే బ్రదర్ బ్రానమ్ గారు ఆ ఓహాయో నదిలో బ్యాప్టిజం ఇస్తూ ఉన్నారో, ఆ పైనుంచి ఆత్మ దిగి వచ్చింది, అక్కడే పెరోసియా అనేది జరిగిపోయింది అని చెప్పేసి వారు నమ్ముతున్నారు. దే డు నాట్ బిలీవ్ హిస్ ప్రెజెన్స్ ఈజ్ ఇన్ అస్ ఇన్ ద సేమ్ స్పిరిచువల్ ఫామ్. ఇట్ వాస్ విత్ క్రైస్ట్ అండ్ బ్రదర్ బ్రానమ్, బట్ ఇట్ ఈస్ అమాంగ్ అస్. సో ఎప్పుడైతే ఆత్మ దిగి వచ్చిందో, క్రీస్తు వచ్చేసాడు, ఆయన ఆత్మ ఇప్పుడు మనలో అని వారు నమ్మరట. మనలో కాదు, మన మధ్యలో ఉంది అని నమ్ముతారట వారు.
ఎందుకు అని నమ్ముతారంటే బ్రదర్ బ్రానమ్ మన మధ్యలో ఉన్నాడు కాబట్టి, మన మధ్యలో, మనలో కాదు, నేను మీలో ఉంటానన్నాడు కదా, ఆ మాట చెల్లదు ఇక వారికి. మన మధ్యలో అనేటటువంటి దాన్ని వారు నమ్ముతూ ఉంటారు. ఎందుకంటే బ్రదర్ బ్రానమ్ మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయన రాకడ అప్పుడే జరిగిపోయిందని అంటూ ఉన్నారు వారు. ఆమేన్. ఇంకోటి ఇద్దరు ప్రభువులు లేదా ఇద్దరు దేవుళ్ళు నమ్మే ఇంకో డాక్ట్రిన్. అదేంటంటే యెహోవా ఒక దేవుడు, యేసుక్రీస్తు ఒక దేవుడు, వీరిద్దరు ఒక్కటి కాదు, వేరే వేరే అని కూడా నమ్ముతారు ఇదే డాక్ట్రిన్లో. అలాంటిది ఒక బోధ. ఇంకోటి ఫ్యూచర్ రివైవల్ బిలీవ్స్ నో వన్ హ్యాస్ ది హోలీ గోస్ట్ బ్యాప్టిజం లైక్ ఇన్ యాక్ట్స్ యెట్ బట్ ఇట్స్ కమింగ్ ఇన్ ద ఫ్యూచర్. ఈ యొక్క ఫ్యూచర్ రివైవల్ అంటే భవిష్యత్తులో వచ్చే ఒక ఉద్యమము అనే ఒక బోధ. వారు ఏంటంటే ఆ యొక్క మేడగదిలో వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఇంకా మరలా రాలేదు, అది మరలా రానైంది ఫ్యూచర్లో అని దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటారంట వారు. అలాంటిది మరలా రానైంది అని చెప్పేసి దాని కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఫ్యూచర్ రివైవల్. ఓకే. ఇంకోటి నో ఆల్టర్ అంటే ఈ బలిపీఠం అనేది నో ఆల్టర్ డస్ నాట్ బిలీవ్ ఇన్ మోర్నర్స్ బెంచ్ ఇన్ ద చర్చ్. నేను పోయిన సండే గుర్తు చేశాను ఉంటా కదా, ఇక్కడ మోర్నర్స్ దుఃఖపడాలనుకున్న వారు, బాధపడాలనుకున్న వారు, బాధ వచ్చేవారు ఇక్కడ వచ్చి ఆ బెంచ్ మీద వారు మోకరించి ప్రభు సన్నిధిలో ఆల్టర్ దగ్గరకు వచ్చి దుఃఖించి బాధపడి ఆ రకను ప్రార్థన చేసుకునేటటువంటి విషయం. వారి బోధ ఏంది? నో ఆల్టర్, అట్లా వచ్చి చేసేది లేదు. ఎందుకు లేదనంటే అది ఎవరోది మెథడిస్ట్ వాళ్ళ సిద్ధాంతం అని బ్రానమ్ చెప్పాడు కాబట్టి ఇంకా అది చేయకూడదు అనేటటువంటి ఒక బోధ. ఇంకో బోధ మెర్సీ ఈజ్ ఓవర్, కృప కనికరమైనది అయిపోయింది అనేటటువంటి. ఎందుకంటే ఎప్పుడైతే 7 ముద్రలు తెరవబడ్డాయో, 7 ముద్రలు తెరవబడగానే ఈ యొక్క విమోచన అనేది ముగించబడింది, కృప అయిపోయింది, కనికరము ముగించబడింది అనేటటువంటి ఇంకో బోధ. ఓకే, జాగ్రత్త వినండి, ఎన్ని రకాల బోధలు ఉన్నాయి. ఇంకో బోధ ర్యాప్చర్ ఈజ్ ఓవర్, ఎత్తబాటు జరిగిపోయిందనే బోధ. ఓకేనా? ఎత్తబాటు. మీకు ఇవన్నీ నేను ఈ నా ప్రసంగాలు అన్నిట్లలో అక్కడక్కడక్కడ గుర్తు చేసుకుంటూ వచ్చినాయి. ఈరోజు ఒక్కసారి అన్నీ చెప్తున్నాను కానీ అన్నీ మీకు అప్పుడప్పుడు అది అది ఒక ఇయర్స్లో మీకు అన్నీ నేను చూపించిన విషయాలు. ర్యాప్చర్ ఈజ్ ఓవర్. వీళ్ళు ఏమంటున్నారంటే ఎప్పుడైతే ఆ ముద్రలు తెరవబడ్డాయో అప్పుడే రాకడ అయిపోయింది. వారు నమ్మేది ఏంటంటే ఇప్పుడు మనం నరకంలో ఉన్నామని నమ్ముతారంట. అక్కడ అందుకే ఈ రోగాలు, ఈ రకమైన ఆపదలు, ఈ రకమైన కష్టాలు, ఇది నరకం, ఇదే ఎత్తబాటు అయిపోయింది. మనం ఆల్రెడీ నరకంలో ఉన్నాను నమ్మే ఇంకొక బోధ. ఓకే. ఇంకొక బోధ వీఆర్ ఇన్ ట్రిబులేషన్. ఇంకొక బోధ ఏంటంటే మనం ఆల్రెడీ ఎత్తబాటు అయిపోయింది, ఇవన్నీ జరిగిపోయినాయి, మనము శ్రమల కాలంలో ఉన్నాము, అందుకే ఇలాంటి శ్రమలు అని చెప్తారు వారు. ఇలాంటి వాళ్ళేమో ఇందాకని వారు నరకంలో ఉన్నాము ఆల్రెడీ, మనం అంతా అయిపోయింది, ఈ శ్రమలు. అందుకే వీళ్ళు ఎవరంటే వీఆర్ ఇన్ ట్రిబులేషన్, అందుకే ఈ కష్టాలు, ఈ ఎటు చూసినా బ్రతకలేని పరిస్థితి, ఇది శ్రమల కాలం ఇది అనే ఒక రకమైన బోధ. ఓకే. ఇంకొకటి అవర్ మ్యాన్ ఓన్లీ అనే బోధ. అవర్ మ్యాన్ అంటే మా మనుష్యుడు మాత్రమే అనే ఒక బోధ. బిలీవ్స్ దట్ దేర్ పర్టికులర్ టీచర్ ఈజ్ ద వన్ ద బ్రైడ్ మస్ట్ గెట్ టాట్ బై. వీళ్ళు ఎలా నమ్ముతారంటే వధువుకు ఒకే ఒక రకమైన సేవకుడు ఉండాలి, ఆయన ద్వారానే వధువు నేర్చుకోవాలి, ఆయనే నేర్పించాలి, ఆయన ఎక్కడికి వెళ్తే వీరు అక్కడికి వెళ్ళిపోవాలి, వారు సంఘం దగ్గరికి వారు వెళ్ళిపోవాలి, ఆ పాస్టర్ దగ్గరనే పెరగాలి, ఆ పాస్టర్తోనే బోధించాలి, ఎక్కడ వెళ్ళడానికి వీలు లేదు. అవర్ మ్యాన్ ఓన్లీ, మా సేవకుడు మాత్రమే. ఇప్పుడు నీకు ట్రాన్స్ఫర్ అయ్యి నువ్వు ఎక్కడ వెళ్ళాలంటే ఈ బోధలో ఉంటే నువ్వు వెళ్ళలేవు. అది బోధ. ఎందుకంటే ఇక నేనే నీకు చచ్చిందాకా నేనే సంఘ కాపరి, నీకు నా చేతనే నీకు బోధించబడదు, ఇంకెవ్వరు బోధించడానికి వీళ్ళే. ఇక ఏమన్నా కానీ నువ్వు ఇంకా ఇది వదిలిపోవడానికి లేనటువంటి ఒక బోధ. కానీ అది వాక్యానికి విరుద్ధమైంది అది. ఆమేన్. టైం వచ్చినప్పుడు మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం వాటిని. లీగలిజం ఇంకో బోధ. లీగలిజం 18th వన్, ఇది 18వ నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎన్ని బోధలు వచ్చాయి? 18వ బోధ. ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి ముంగటికి. ఇవన్నీ ఎక్కడొచ్చాయి? వర్తమానంలోకి వెళ్ళి బయటకు వచ్చాయి. 18వ బోధ లీగలిజం బిలీవ్స్ ఇన్ హోలీనెస్ అవుట్ సైడ్ వాట్ ద బైబుల్ అండ్ ద ప్రాఫెట్ హ్యాస్ టాట్. అంటే బైబిల్ చెప్పిన దానికి, ప్రవక్త చెప్పిన దానికి బియాండ్గా లీగలిజం అనే దాన్ని వారు నమ్మి దానికి వెళ్తూ ఉంటారు. 19వది పాలిగామి. మొన్న సండే చెప్పానుగా,
చెప్పానా? పాలిగామి అంటే ఒక మనిషి అనేక భార్యలను కలిగి ఉండవచ్చు అని వారు వివాహం పరిత్యాగం వర్తమానం మీద ఆధారపడి వచ్చినటువంటి మరొక బోధ ఇది పాలిగామి. అనేకమైన ఈ కొన్ని కంట్రీస్లో ఉన్నారు, కొన్ని కంట్రీస్లో అక్కడ పాస్టర్లకు కూడా 3-4 వైఫ్స్ ఉన్న వారు కూడా అక్కడ ఉన్నారు యాక్చువల్లీ. సో వారు సపోర్ట్ చేసుకునేది ఆ వర్తమానం తీసుకొని ఒక బోధన తయారు చేసుకుని పాలిగామిని వారు వెంబడిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వాడెవడో 3-4 పెళ్లి చేసుకున్నాడని ఈడ ఇండియాలో ఉన్న వధువుని హింసిస్తే ఎట్లా? ఏమండి, అదేదో పాలిగామి నడుస్తుందని ఇక దీంట్లో కల వచ్చిందంటే ఎట్టా? అట్లంటే బైబిల్లో నుంచే మరి చాలా దుర్బోధలు వచ్చాయి. మరి దానికి ఏమంటాం? దుర్బోధలు ఎక్కడికి వెళ్ళి వచ్చాయి? బైబిల్ నుంచే వచ్చాయి. సత్యాన్ని వక్రీకరించడమే దుర్బోధ. ఇప్పుడు ఈ సత్యాన్ని వక్రీకరించి దుర్బోధలు తయారు చేస్తే మమ్మల్ని ఎందుకు ఇది చేసేది? మమ్మల్ని ఎందుకు అటాక్ చేయడం? మా మీద ఎందుకు దుర్భాషలాడడం? మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయడం, అటాక్ చేయడం? ఓకే, 20వది 1977 డాక్ట్రిన్. అదేంటంటే 1977లోనే యేసుక్రీస్తు ఒక రాకడ అయిపోయింది అని నమ్మేవారు. ఓకే, వారు ఆ రకంగా నమ్ముతారు, అదొక బోధ. ఇంకోటి ద బేర్ కిల్లింగ్ క్రీడ్. బ్రదర్ బ్రానమ్ ఒకరోజు కోట్ కూడా తీసాను, కోట్ కూడా ఉంది అది. బ్రదర్ బ్రానమ్ ఒకరోజు పోతూ ఉంటాడు, ఒక సహోదరుని వెళ్తున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు ఒక బేర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఆ బేరును చంపాలి, దేవుడు ప్రవచనం దస్ సెయిత్ ద లార్డ్ అని ఏదో చెప్పినప్పుడు ఆ బేరు వచ్చింది. యాక్చువల్లీ చంపారు అక్కడ. బట్ వీళ్ళది ఏందో ఈ బేస్ ఏంటో నాకు అర్థం కాలేదు, వీరు ఎలా దీన్ని చేస్తున్నారో. బ్రదర్ బ్రానమ్ మళ్ళా వస్తాడు, ఒక బేర్ ఎలుగుబంటి వస్తుంది, దాన్ని చంపుతాడు మరలా అనే ఒక బోధ. మరి ఘోరంగా ఉంది కదా ఇది. ఒక బేర్ను చంపుతాడు. సో బేర్ కిల్లింగ్ ఒక బోధ. ఇంకోటి అమెరికన్ పోప్, 22వ బోధ. అమెరికన్ పోప్ అంటే పోప్ అనబడే వ్యక్తి అమెరికా నుంచి ఒక పోప్ వస్తాడు, రావాలి అనేటటువంటి వర్తమానంలోకి వెళ్ళి తీసుకున్నటువంటి ఒక బోధ. అమెరికన్ పోప్ వస్తాడు, ఖచ్చితంగా రావాలి, ఎత్తపాటు కన్నా ముందు వస్తాడు ఆయన అని వారు నమ్ముతూ ఉంటారు. దాని 23వది ది థర్డ్ టెస్టమెంట్, 3వ నిబంధన అనేటటువంటి డాక్ట్రిన్. అదొక స్పెషల్ డాక్ట్రిన్. ఆ తర్వాత 24వది 2 సోల్స్. ఓకే, ఇంతకుముందు ఒకసారి చెప్పాను, గుర్తుందా? 2 సోల్స్, 2 ప్రాణాలు ఉన్నాయి. ఓకే, ఒక ప్రాణము పవిత్రమైంది, ఇంకో ప్రాణము తప్పు చేసింది అనుకుందాం. సపోజ్ వాళ్ళు ఏమంటారంటే ఒకవేళ ఏదైనా చెడు మాటలు మాట్లాడినాం అనుకో, జాగ్రత్త వినండి. చెడు మాటలు మాట్లాడితే నాకున్న 2వ ప్రాణం అది మాట్లాడింది, నాకున్న మొదటి ప్రాణానికి సంబంధం లేదు, కాబట్టి మొదటి ప్రాణం శ్రేష్టమైనది, పవిత్రమైనది, దానికి సంబంధం లేదు. వాళ్ళు ఎంతవరకు అంటే ఈ 2వది ఏమైనా చేస్తుంది అంటారు వారు. ఎలాంటి చెడు కార్యమైనా చేస్తుంది ఈ 2వది, ఈ మొదటిది మాత్రం పవిత్రంగా ఉంటుంది. 2 ప్రాణాలు ఉన్నాయి మాకు అని చెప్పే అమ్మా ఏం బోధలు తీసుకొచ్చినారు అసలు అర్థం కాదు. 2 సోల్స్. చీఫ్ అపోస్తల్ అంటే చీఫ్ అంటే ఏమన్నా ప్రధాన అపోస్తలుడు అనేటటువంటి ఒక డాక్ట్రిన్ వచ్చింది. అది సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు ఒక ఆయన, ఎడ్గార్ రాస్కో అని చెప్పేసి, ఆయనని చీఫ్ అపోస్తల్ అని అంటారు. ఆయన గురించి చాలా భయంకరంగా ఉంటుంది యాక్చువల్ విషయాలన్నీ కూడా. సో అదొక బోధ. దెన్ 8th డే మెసెంజర్, 8వ దినపు వర్తమానికుడు అనే ఇంకొక బోధ. 8వ దినపు అంటే మనకి 7వ దినం ఇది అయిపోయింది, 8వ దినంకి వచ్చాము. 8వ దినంలో కూడా ఒక వర్తమానికుడు వచ్చాడని నమ్మేటటువంటి ఇంకొక బోధ. దానికి ట్రినిడాడ్లో ఉన్నటువంటి డాల్టన్ బ్రూస్ వాళ్ళ నుంచి వస్తూ ఉంటుంది. మీకు తెలుసా థామస్ అని ఉన్నాడు, చెన్నై నుంచి వచ్చాడు. కొన్నిసార్లు నేను చెప్పాను మీకు థామస్ అని. గుర్రానేకి, తెల్ల గుర్రానేకి ఉన్నాడు చూడు థామస్. జ్ఞానం ఫోటో పెడతారు, చూపించాను ఇంతకుముందు 7 సీల్స్ ఓపెన్ చేసినప్పుడు చూపించినాను మీకు. 7 సీల్స్ గురించినటువంటి ప్రోగ్రామ్ చేసినప్పుడు మీకు చూపించున్నాను ఆ విషయాల్ని నేను. పెద్ద వ్యక్తి, ముసలి వాడిలాగా ఉంటాడు ఆయన. ఓకే, దెన్ కకో ఫిలిప్ అని ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఒక ఆయన ఉంటాడు. వీళ్ళంతా కలిసి 8th డే మెసెంజర్ లాగా, అంటే బ్రదర్ బ్రానమ్ ఒప్పుకుంటారు వారు. బ్రదర్ బ్రానమ్ ఓకే, ఆయన వెళ్ళిపోయాడు, 8వ దినం స్టార్ట్ అయింది. ఇప్పుడు దానికి ప్రవక్త ఎవరు? కకో ఫిలిప్ ఆయన ప్రవక్త. ఆయన వీళ్ళంతా శిష్యులు, వీళ్ళంతా ఇట్ట అది నడుస్తూ ఉంటుంది. అది 27వది 7 థండర్స్, బాహుబలముగా ఎదిగినటువంటి ఒక దుర్బోధ. 7 థండర్స్ ఇది జోసెఫ్ కోల్మ్యాన్ నుంచి. ఆయన ఆ టైంలోనే ఉన్నాడు, బ్రదర్ బ్రానమ్ గారి టైంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి.
ఆయన ఆ రకంగా ముందుకు వచ్చి తనకు బయలుపాటు జరిగిందని 7 ఉరుములు ఏదైతే ఉన్నాయో వారేం చెప్తారంటే 7 ఉరుములు 7 వ్యక్తులు అని చెప్తారు వారు. ఓకే, 7 మెసెంజర్స్ వేరే 7 సంఘకాలాలకి, ఈ 7 ఉరుములు 7 వ్యక్తులు. ఓకే, దాంట్లో నేను పెద్ద అంటే నేను పెద్ద అని మరలా వాళ్ళకి గొడవ, నేను చీఫ్ అంటే నేను చీఫ్ అని వాళ్ళకి గొడవ, మళ్ళీ నేను పెద్ద ఉరుమును అంటే నేను పెద్ద ఉరుమును. ఓకే, అట్లాంటి వారు ఇండియాలో కూడా ఉన్నారు, ఈ డాక్టర్కి సంబంధించిన వాళ్ళు. సింగపూర్లో కూడా ఉన్నాడు, కానీ రీసెంట్గా చనిపోయినాడు. ఓకే, ఆ రకంగా చాలామంది 7 ఉరుములు 7 థండర్స్గా వారు పిలుచుకునేటటువంటి ఒక దుర్బోధగా అది ఒకటి కనిపిస్తూ ఉన్నది అక్కడ. ఆమేన్, హల్లెలూయా. 28వది మిలీనియం డాక్ట్రిన్. ఏంటది? మిలీనియం అంటే అన్నీ అయిపోయాయి, ఎత్తబాటు అయిపోయింది, శ్రమల కాలం అయిపోయింది, మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? మిలీనియం, 1000 ఏళ్ల పరిపాలనలో ఉన్నాం మనం ఇప్పుడు అనేటటువంటి ఒక బోధ. వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, అన్ని చోట్ల, ఇండియా అంతా ఉన్నారు వాళ్ళు కూడా, మొత్తం ప్రపంచం అంతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ వెనుకకు వస్తూ ఉంటారు. కొన్నిసార్లు సత్యం తెలిసి వెనుకకు వచ్చిన సహోదరులు కూడా ఉన్నారు, అరే తప్పదని తెలిసి. కానీ అదొక బోధ, అది కూడా ఇక్కడే. ఇంకా విషయం ఏంటంటే ఒకసారి ఆరంభమైన దుర్బోధలు స్టార్ట్ అయినాయి బైబిల్లోకి వెళ్ళి. ఇంకా ఏదైతే సంఘాలు వచ్చి మళ్ళీ సంఘాలు వచ్చి చీలు వచ్చి ఉన్నాయో, గాడ్ హేట్స్ ఫాల్స్ డాక్టరీన్లో నేను చూపించాను మీకు, గుర్తుందా? ఎక్కడి నుంచి ఒరిజినల్ సంఘం ఆరంభమైంది, మళ్ళీ ఎట్లా చీలికలు వచ్చి ఎక్కడికి వచ్చిందని. అవి అలాగే ఉన్నాయి. ఇప్పుడు వచ్చిన వర్తమానంలోకి వెళ్ళి ఇన్ని బోధలు స్టార్ట్ అయినాయి మరలా. ఎందుకంటే బైబిల్ ఎంత బలమైందో ఈ వర్తమానం అంత బలంగా ఉన్నది కాబట్టి మరలా బలమే భయంకరమైన బూదలు దీనిలోకి వెళ్ళి బయటకు వచ్చి ఉన్నాయి. సో వీరేమంటున్నారు, ఆల్రెడీ మిలీనియంలోకి వెళ్ళిపోయాం, మనం అక్కడే ఉన్నాం, మిలీనియంలో ఉన్నామని చెప్పేసి అని అంటూ ఉన్నారు. ఈరోజు కూడా వారు అదే భావిస్తూ ఉంటారు, అదే గొడవ పడుతుంటారు, మేము మిలీనియంలో ఉన్నామని చెప్పేసి అని అంటారు. ఓకే, ఆమేన్. ఇంకొక డాక్టరీన్ ఏంటంటే మిలీనియం ఎట్ జెఫర్సన్విల్. చివరిది అది ఎన్ని మొత్తం 28, 29 మిలీనియం ఎట్ జెఫర్సన్విల్. ఓ రోజు బ్రదర్ బ్రాన్హమ్ ఉంటే ఒక వ్యక్తి వచ్చి అడిగాడంట, ఎక్కడ ఆయన ఎక్కడ బ్రదర్ బ్రాన్హమ్ ఎక్కడ డైరెక్ట్ వచ్చి బ్రదర్ బ్రాన్హమ్ అడిగాడు, ఆయన ఎక్కడ అంటే నేనే ఆయన అంటే, అవునా ఎక్కడ మిలీనియం ఎక్కడ అని అడిగాట. మిలీనియమా? ఏం మిలీనియం? నాకు అర్థం కావట్లేదు, మీరు ఏం అడుగుతున్నారు అని అన్నాడు. మిలీనియం ఎక్కడ? మిలీనియం వచ్చింది అన్నారు. మిలీనియం వచ్చింది, నీకు తెలియదా? ఇక్కడ ఉంది మిలీనియం. ఎక్కడ అట్లా తెలియదండి, ఎవరు చెప్పారండి? అది మాట్లాడుతూ కాసేపు, నీకు తెలీదా? ఇక్కడే అక్కడ ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ ఫ్లైఓవర్ కింద మిలీనియం స్టార్ట్ అయింది అని చెప్పేసి అందరూ అక్కడ పోతా ఉన్నారంట. జెఫర్సన్విల్లో మిలీనియం అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది, అక్కడ ఉంటుంది, అక్కడ ఇది ఉందని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయిపోయింది. ఇంకా చాలా ఉన్నాయి. బ్రదర్ బ్రాన్హమ్ లేస్తాడని చెప్పేసి, ఈస్టర్ రోజున వస్తాడని చెప్పేసి ఇంకొక బోధ. ఆయన లేచి వస్తాడు, మరలా బోధిస్తాడు మాకందరు. కానీ ప్రతి ఈస్టర్కి అక్కడికి వెళ్ళి వారు ఎవరో ఏదో చేస్తారట, సంథింగ్ వి డోంట్ నో. అనేకమైన దుర్బోధలు సంఘంలో, దేంట్లో? వర్తమానంలో నుంచే వచ్చాయి అవి. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇన్ని దుర్బోధలు వచ్చాయి. ఓకే, వీటన్నిట్లలో ఏ ఒక్కటైనా మన సంఘంలో ఉందా? గట్టిగా చెప్పండి. అరే కనీసం వాళ్ళకి వినిపించాలి కదా మీరు చెప్పేది. ఎప్పుడన్నా ఇంతకుముందు వచ్చినట్టు అనిపించిందా? ఏ దుర్బోధ వాసనను తగిలినట్టు అనిపించిందా? అరే గట్టిగా చెప్పండి. మా పాస్టర్ గారు ఏమో ఆ దుర్బోధలకు వెళ్తున్నాడేమో అనిపిస్తుందని ఎప్పుడైనా అనిపించిందా? ఏ రోజన్నా ఫలానా దుర్బోధ కొద్దిగా పర్వాలేదు, వాక్యానుసారమే అని మీ పాస్టర్ చెప్పాడా? ఇప్పుడు మమ్మల్ని ఎందుకు దూషించడం? నన్నెందుకు దూషించడం? అంటే వధువుగా మాట్లాడుతున్నాను నేను, వధువుని ఎందుకు దూషించడం? ఇన్ని దుర్బోధలున్నా నిజమైన వధువు ఉందా లేదా? ఎక్కడుంది? ఎక్కడ? ఫేట్ టబర్నకల్లో ఉంది. ఇక్కడ నిజమైన బోధ మీద ఉన్నటువంటి వధువు ఇక్కడ ఉంది. బ్రదర్ బ్రాన్హమ్ని నేను ప్రవక్త అని నమ్ముతాను, దేవుడు కాదు ఆయన. బ్రదర్ బ్రాన్హమ్ చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, మరలా లేవడు ఆయన, ఎత్తపాటులోనే లేస్తాడు, మరలా రాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు మేము వాటిని నమ్మడం లేని పరిస్థితిలో 2 ప్రాణాలు ఉన్నాయని, ఒక ప్రాణం వ్యభిచరించొచ్చని మేము బోధించడంలే. మా బోధ అది కాదు.
7 ఉరుములు ఉన్నాయి, 7గురు వచ్చారు. మా బోధ అది కాదు. ఎత్తబాటు అయిపోయింది కాదు. మిలినియంలో ఉన్నాము కాదు. ఏ దుర్బోధ మాది కాదు. మా దుర్బోధ ఏది లేదు ఎట్టి పరిస్థితుల్లో. మాది కేవలం సత్యమైన బోధ. అది అపోస్తలుల బోధ అయినది. ఒకే ఒక్క బోధ, బైబిల్ బోధించిన బోధ, యేసుక్రీస్తు బోధించిన బోధ, అపోస్తలులు బోధించిన బోధ. అదే బోధ నేను బోధిస్తున్నాను ఇక్కడ. నన్ను దూషిస్తే అపోస్తలులను దూషించినట్టే. వాళ్ళ బోధ నేను చేస్తూ ఉన్నాను. నన్ను దూషిస్తే అపోస్తలులను దూషించినట్టే. అపోస్తలులను దూషిస్తే యేసుక్రీస్తును దూషించినట్టే. యేసుక్రీస్తు బోధ వాళ్ళు చేశారు, వాళ్ళ బోధ నేను చేస్తూ ఉన్నాను. వధువును దూషిస్తే యేసుక్రీస్తును దూషించినట్టే. యాక్చువల్లీ వధువుని హేళన చేస్తే యేసుక్రీస్తుని హేళన చేసినట్టే. వధువుని కించపరిస్తే యేసుక్రీస్తుని కించపరిచినట్టే. వధువుని అటాక్ చేస్తే యేసుక్రీస్తుని అటాక్ చేసినట్టే. ముని కాళ్ళకి ఎదురు తన్నుట నీకు శ్రేష్టము కాదని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎవడో చేసిన దుర్బోధకు మాకేం సంబంధం? ఎవడో బోధించే కఠినమైన బోధకు మాకేం సంబంధం? ఎవడో వల్గర్ లాంగ్వేజ్ బోధిస్తే మాకేం సంబంధం? ఎవడో యూట్యూబ్లో గట్టిగా మాట్లాడితే మాకేం సంబంధం? ఎవడో ఎలాగో సేవ చేస్తే మాకేం సంబంధం? మేము నిజమైన సేవ చేస్తూ ఉన్నాం ఇక్కడ. నిజ వాక్యం మీద ఆధారపడి ఉన్నాం ఇక్కడ. ఆమేన్. జీవితంలో ఒక్కసారి కూడా వాక్యపు హద్దును దాటలేనట్టు పరిస్థితిలో అద్భుతమైన సేవ చేస్తూ ఉన్నాం ఇక్కడ. మమ్మల్ని ఎందుకు దూషించడం? మేమెందుకు బాధ్యులు అవుతాం? అంతేనా? హల్లెలూయా. అవసరం లేదు, మమ్మల్ని దూషించాల్సిన అవసరం లేదు సహోదరులారా. మేము మీతో పాటు సహోదరులమైనా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నాం. సత్యాన్ని ఇంకా చెప్పాలని ఆశపడతాం మీకు ఇంకా కూడా. ప్రతి బోధ వారి లీడర్స్ ఉన్నారు. వారికి ఎవరు లీడర్ వారికి ఉన్నాడు. ప్రతి బోధ అందుకని ఎప్పుడైనా ఒక శాఖ తయారైందంటే ఒక లీడర్ తయారవుతాడు అక్కడ. వారు లీడర్స్ వాళ్ళకున్నారు. మాకు లీడర్స్ లేరు. మాకు పరిశుద్ధాత్మీయ లీడర్ అయి ఉన్నాడు ఆయన. పరిశుద్ధాత్మీయ లీడర్ అయి ఉన్నాడు మాకు. ఎవరో మాట్లాడిన మాటలు, కఠినమైన మాటలకు, దుర్భాషలాడిన మాటలకి, దుర్బోధలు చేసినందుకు ఇట్ట అని ఎవడో బ్రదర్ బ్రాహ్మణం అని ఆయనను ఫోటో పెట్టి ఆయన ఆరాధిస్తే మేమేం చేయాలి దానికి? మొత్తం వధువు అంతా అలా చేస్తే అప్పుడు తుమ్మెత్తిపోయండి, అంగీకరిస్తాం, నో ప్రాబ్లం. కానీ ఎవడో ఒకడు తప్పు చేసినాడని ఒక మాట చెప్తాను. ఇంటిలో ఎవడో ఒకడు తప్పు చేస్తే ఇంటి అందరినీ జైలు వేస్తారా? ఊర్లో ఎవరో ఒక స్త్రీ వ్యభిచారం చేస్తే ఊరినంతటికి వ్యభిచారం చేసిందంటారా? వర్తమానంలో ఎవడో ఒకడు ఒక దుర్బోధ తీసుకుని వస్తే, ఎవడో ఒకడు కఠినమైన మాట్లాడితే ఎందుకు వధువంత మీద అలా చేయడం? మేము అలా చేయడం లేదే. మేము లిటరల్గా వాస్తవంగా పులిపిట్లో ఉండి మాట్లాడుతున్నాను. సంఘ శాఖలన్నింటినీ ప్రేమిస్తూ ఉన్నాం. మేము ఖచ్చితంగా ప్రేమిస్తూనే ఉంటాం ఎంతపాటు వరకు వారిని. ఎవడో దుర్బోధ చేస్తే మాకెందుకు? మేమెందుకు భాషలు అవుతాం? మమ్మల్ని ఎందుకు అటాక్ చేయడం? మా మీద ఎందుకు దుర్భాషలు ఆడడం? మమ్మల్ని ఎందుకు నీచంగా కించపరచడం? మా ప్రవక్తను ఎందుకు తిట్టడం? ఆయన ఎందుకు కించపరచడం? ఎవడో ఆయన బోధల నుంచి ఎవడో బోధ తయారు చేస్తే ఆయన ఎందుకు హీనపరచడం? ఆయన చెప్పలేదు ఎప్పుడు కూడా. ఆయన ఈ బోధనలు ఎప్పుడు చెప్పలేదే. ఆయన బోధల నుంచి తయారు చేసుకున్నారు. యేసుక్రీస్తు కూడా గ్రంథాన్ని బోధించి ఉన్నాడు. ఆయన దుర్బోధ ఎప్పుడు చెప్పలే. ప్రజలందరికీ దుర్బోధలు తయారు చేసుకుని ఉన్నారు. అట్లానే యేసుక్రీస్తుని దూషిస్తావా? మనుషుల బుద్ధి తప్పై వారు బుద్ధిహీనులై దుర్బోధన తయారు చేసుకున్నారు. ప్రాణం చేసిన బోధ, అపోస్తలుల బోధ, దాంట్లో నుంచి మనుషులు బుద్ధిహీనులై బోధలు తయారు చేసుకున్నారు. దానికి ఆయనట్ట బాధ్యుడు అవుతాడు. మేమెట్ట బాధ్యులం అవుతాం? మేము సత్యంలో ఉన్నాం, సత్యాన్ని వెంబడిస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నిజమైన విశ్వాసులు ఉన్నారు, నిజమైన వధువు ఉంది. వారు ఎవరినో వెంబడించారు. వారు వెంబడించేది ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నారు. మేము వెంబడించేది ప్రభు అయిన యేసుక్రీస్తుని వెంబడిస్తూ ఉన్నాం. మాకు ఒక ప్రవక్త ఉన్నాడు, విలియం మేరీ బ్రెన్హాం ఆయన పేరు. ఆయన ప్రవక్త మాత్రమే, దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రేమిస్తున్నాం. ఆయన మా సహోదరుడై ఉన్నాడు. కానీ మా దేవుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన వెంబడిస్తూ ఉన్నాం మేము. హల్లెలూయా, దేవుని మహిమ కలుగును గాక. 2 వచనాలనే త్వరగా చదివేసి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. నేను 2 కొరింథీయులు 11:13 ఏలైనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రకు పనివారై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషం ధరించుకొని ఉన్నాడు.
అర్థం చేసుకోండి, వర్తమానంలో నుంచే వాడు పక్కకు వెళ్ళి వెలుగుదూత వేషాన్ని ధరించుకుంటూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. ఇప్పుడు ఏమంటారు, 2 souls ఎక్కడదండి బోధ? వర్తమానం అది. ఏమంటారు? అవునా? 2 souls ఉన్న వాళ్ళు ఏమంటారు? ప్రవక్త, మా ప్రవక్త ఎవరు? బ్రహ్మ మా ప్రవక్త. వర్తమానమే మాది కూడా. 2 souls ఎత్తబాటు అయిపోయింది. ఎట్లా అండి? ఎవరు మీ ప్రవక్త? ఎవరు? బ్రహ్మ మా ప్రవక్త. ఎత్తబాటు అయిపోయింది మాకు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? వెలుగుదూత వేషం వేసుకొని ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. అంటే మేము కూడా సత్యాన్ని చెప్తూ ఉన్నామని వెలుగుదూత వేషం వేసుకొని ప్రజలకు వర్తమానం రూపంలోనే కనిపిస్తూ ఉన్నారు. అక్కడ వచ్చింది సమస్య. అసలు వారిని దొంగలను గుర్తుపట్టలేక ఇప్పుడు ఈ డినామినేషన్ సేవకులు అసలు వారిని దొంగలతో కలిపి అటాక్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాక్యం ముందే చెప్పింది ఆ విషయాన్ని. ఆమేన్. గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకుంటే గొప్ప సంగతి కాదు, వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగును. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మతేటగా చెబుతూ ఉన్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమైన అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినుట మానవలమని చెప్పుచుందురు. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింప తగినది కాదు. ఇది ఆ దినాలలో వచ్చిన బోధ, పరిశుద్ధ గ్రంథంలో నుంచి బయటకు వచ్చిన దుర్బోధ ఇది ఆ దినాలలో. ఆమేన్. ఏలైనగా అది దేవుని వాక్యం వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడి ఉన్నది. ఈ సంగతులు సహోదరులకు వివరించిన ఎడల నీవు అనుసరించుచు వచ్చిన విశ్వాస సుబోధ సంబంధమైన వాక్యముల చేత పెంపారుచు క్రీస్తు యేసునకు మంచి పరిచారకుడివై ఉందువు. దుర్బోధల్ని అంటగడుతూనే వాటి అంతు చూస్తూనే సత్యాన్ని బోధించినప్పుడు నువ్వు ఒక మంచి పరిచారకుడివై ఉంటావు అని వాక్యం సెలవిస్తా ఉన్నా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎవరో చేసిన తప్పులకు దయచేసి మమ్మల్ని బాధ్యులుగా చేయకూడదు. ఆమేన్. ఎవరో తప్పుడు బోధలు చేసినందుకు, ఎవరో కఠినమైన మాటలు మాట్లాడారు బోధల్లోని, యూట్యూబ్లోని, అలా చేశారు ఇలా చేశారని మొత్తం వధువు మీద కక్ష కట్టకూడదు. ఎవరో దుర్బోధలు అని చెప్పేసి, ఎవరో బ్రహ్మంను ఆరాధిస్తున్నారని, ఎవరో ఇలాగ మిలీనంలో ఉంటున్నారని, ఎవరో ఎత్తబాటు అయిపోయింది అంటూ ఉన్నారని, ఎవరెవరో చేసిన వాటికి దయచేసి మొత్తం వధువును బాధ్యులుగా చేసి అటాక్స్ చేయకూడదట్టి పరిస్థితిలో. ఆమేన్. దయచేసి ఈ విషయాలని 1S టీం అంతా కూడా గ్రహించాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రేమతో వారికి మనవి చేస్తూ ఉన్నాం. 1S టీం అంతా కూడా ఈ విషయాలను గ్రహించాలి. ఆ సహోదరుల మీద మాకు ఎలాంటి కోపం లేదు, అయినా కూడా నో ప్రాబ్లం, మేము ప్రేమిస్తూనే ఉన్నాం. బట్ వారు దయచేసి ఈ విషయాలను గమనించాలి. ఎవరో చేసిన తప్పులకు దయచేసి వధువునంతా కూడా అటాక్స్ చేయడం మంచిది కాదు. వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు వస్తాయి, త్వరలోనే జవాబులు ఇస్తాం అన్నిటికీ. బట్ అటాక్స్ అనేవి మంచిది కాదు. ఈ విధంగా పబ్లిక్గా సోషల్ మీడియాలో ఫిజికల్గా అటాక్స్, దుర్భాషలు ఇవన్నీ చేయడం మంచిది కాదు. హృదయాలు బాధపడుతూ ఉన్నాయి, హృదయాలు దుఃఖిస్తూ ఉన్నాయి. కాబట్టి అలాంటి అటాక్స్ చేయకూడదని ఈ వాక్యం మూలంగా నేను వీకేఆర్ బ్రదర్కి కానీ లేదంటే 1S టీంలో వచ్చిన సోదరులందరూ కూడా మనవి చేస్తూ ఉన్నాం. దయచేసి మేము ఆ దుర్బోధనలో లేము. నా సంఘం సాక్ష్యం ఇస్తుంది దానికి. నా సంఘం లాంటి సంఘాలు అనేకులు ఉన్నాయి, నాలాంటి సేవకులు అనేకులు ఉన్నారు, వందల వేల మంది ఉన్నారు అక్కడ. ఆంధ్రాలో, తెలంగాణలో, ఇండియా మొత్తంలో, పంజాబ్లో, చెన్నైలో, తమిళనాడులో, ఢిల్లీలో, ఎక్కడ వెస్ట్ బెంగాల్లో, ఎక్కడెక్కడో కర్ణాటకలో, అన్ని చోట్ల ఇలాగిన మంచి సంఘాలు, మంచి సేవకులు చాలామంది ఉన్నారు. ఎవరికి హాని చేయని సేవకులు, దుర్బాధ చేయని సేవకులు, సంఘ శాఖలను దూషించని సేవకులు, ప్రేమతో ఉండే సేవకులు ఎంతోమంది ఉన్నారు. అంటే మంచి సంఘము, మంచి వధువు, నిజమైన వర్తమానం మీద ఆధారపడి ఉన్న వధువు ఖచ్చితంగా ఉన్నది. ఆమె ఈ దుర్బోధలకు కానీ, ఈ చెడు కార్యాలకు కానీ, మిమ్మల్ని దూషించిన దానికి కానీ ఆమె ఎట్టి పరిస్థితుల్లో బాధ్యురాలు కాజాలదు. కాబట్టి ఆమెను ప్రేమించే ప్రయత్నం చేయండి వధువుని. ఆమేన్. ఆశీర్వాదం వస్తుంది. వధువును ప్రేమించండి, మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సో వింటున్న సహోదరులందరూ ఈ మాటలు గమనిస్తున్నాను నేను అనుకుంటూ ఉన్నాను. అనేక దుర్బోధలు ఉన్నాయి. అయితే నేను అడిగే ప్రశ్న, ఎవరో చేసిన తప్పులకి బాధ్యులు ఎవరు? ఎవడో బ్రాహ్మణం ఫోటో పెట్టుకొని, బ్రాహ్మణం ఫోటో పెట్టుకొని ఆరాధిస్తే బాధ్యుడు ఎవడు? దానికి ఎవరు తిడుతూ ఉన్నారు? ఎవరి మీద అటాక్ చేస్తూ ఉన్నారు? ఎవడో దుర్బోధ మిలీనియం అంటే ఎత్తబాటు అయిపోయిందంటే
ఎవరో ఏదో చేస్తే దానికి ఎవరు బాధ్యులు? బ్రదర్ బ్రానం చెప్పాడా ఒక ఏరోప్లేన్ కొనిపెట్టండి నేను వస్తానని? వాడు ఎవడో కొనిపెడితే దానికి బ్రదర్ బ్రానం బాధ్యుడవుతాడా? లేదా ఈరోజు ఆ వర్తమానం వెంబడిస్తున్నాం మేము బాధ్యులం అవుతామా? అనేకమైన దుర్బోధలు వర్తమానంలో తప్పులు జరిగాయి, బాధ్యులు ఎవరు దానికి? దయచేసి బాధ్యుల మీద అటాక్ చేయాల్సిన అసలు ఎవరి మీద అటాక్ చేయాల్సిన అవసరం లేదు. ప్రేమతోనే ముందుకెళ్తే శ్రేష్టం అనేటటువంటి భావన నేను తీసుకొని వస్తూ ఉన్నాం. ఎందుకంటే చివరికి నిలిచేది ప్రేమయే. శత్రువునైనా ప్రేమించమని అన్నాడు ఆయన. ప్రేమతోనే చెప్తాం, కోపంతో కాదు, పగతో కాదు, గొడవతో కాదు, తనుకోవడం కాదు, ప్రేమతోనే ఏదైనా చెప్పుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి. ఆమేన్. సో వింటున్న క్రైస్తవ లోకమంతా కూడా ఈ విషయాల్ని గమనిస్తున్నారని నేను నమ్ముచున్నాను. దానికి మహిమ కలుగును గాక. మా వధువులో ఉన్నటువంటి సంఘములన్నీ కూడా కొన్ని రోజులు కొన్ని దినాలు పాస్టర్సే కానీ, వధు సంఘంలో ఉన్నటువంటి మన వర్తమాన సేవకులు పాస్టర్సే కానీ, లేదంటే విశ్వాసులే కానీ ఎవరైనా సరే నా వీడియోస్ చూస్తున్నట్టయితే కొన్ని దినాలు లేదా కొంతకాలం నా వీడియోస్ రెగ్యులర్గా మీరు చూడాలని నేను ఆశపడుతున్నాను. ఎందుకంటే ఖచ్చితమైన వర్తమానంతో, ఖచ్చితమైన జవాబులతో కూడినటువంటి వర్తమానాలని నేను త్వరలోనే బయటకు తీసుకొని రాబోతున్నాను. స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. కాబట్టి వీటన్నిటిని మీరు తెలుసుకొని మీరు బలం పొంది, సపోర్ట్ పొంది మీరు గట్టిగా నిలబడడానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. కాబట్టి ఈ వర్తమానాలు మీకు ఇష్టమైతే మీరు కావాలనుకుంటే మీరు ఫాలో చేయాలని నేను కోరుతున్నాను, రెగ్యులర్గా వినాలని నేను కోరుతున్నాను. ఇది సత్యం అనిపిస్తే షేర్ చేయండి, అనేకులు బలపడే అవకాశం ఉంటుంది. సో గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. షలోమ్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా.